హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం తయారు చేసుకునే ఐటెం మన ఆంధ్ర స్పెషల్ ఐటెం అరటి ఆకుతో చేపల వేపుడు. ఈ ఐటెం తయారు చేసుకోవడానికి మనకి ముందుగా చేపలను ఉప్పు పెరుగు వేసి శుభ్రంగా కడుక్కొని పీసెస్ని తీసుకుందాం. ఈ విధంగా పీసెస్ని తీసుకున్నాక కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మసాలా, పెరుగు వేసుకుని ఈ విధంగా పేస్ట్లా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఇవి ముక్కలకు పట్టేలా మొత్తం అద్దుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకి వెనక ఎదర మొత్తం రాసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట తరువాత అరటి ఆకును తీసుకుని శుభ్రం చేసుకుని ఈ పీసెస్ని అరటి ఆకులో గాలి వెళ్ళకుండా టైట్గా ఇలా బిగించి కట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకోవడం వల్ల లోపల మనకి పచ్చి లేకుండా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా ఎటుపక్క నుంచి అయినా సరే గాలి వెళ్ళకుండా మనం గట్టిగా బిగించుకొని కట్టుకోవాలి. ఇలా టైట్గా బిగించి కట్టుకోవాలి. ఈ విధంగా మూడు పక్కల క్లోజ్ చేసి స్టిక్స్ని పెట్టుకోవాలి. ఇలా స్టిక్స్ పెట్టుకోవడం వల్ల గాలి అనేది మనకి లోపలికి వెళ్ళదు. ఈ విధంగానే వేరొక పీస్ను కూడా మనం టైట్గా బిగించి స్టిక్స్ని పెట్టుకుందాం. ఇలా టైట్గా బిగించడం వల్ల లోపల ఆవిరికి చేప ముక్కలు బాగా ఉడుకుతాయి. తర్వాత స్టవ్ వెలిగించి స్టాండ్ పెట్టి సిమ్లో పెట్టి ఈ ముక్కలు ఇలా కాల్చుకుందాం. అరటి ఆకులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రోజు వాళ్ళలో ఈ అరిటాకులో భోజనం చేయడమే మానేశారు. ఈ అరిటాకుతో ఈ చేపని ఇలా కాల్చుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్యం. చేప ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలో ఫ్యాట్ ఉండదు. అందులోనూ అరటి ఆకులో కాల్చుకోవడం వల్ల ఇంకా ఆరోగ్యం. ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఫ్యాట్ సమస్య కూడా ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కాలిన తర్వాత మరొక వైపు కూడా కాల్చుకుందాం. ఈ విధంగా కాల్చుకోవడం వల్ల టేస్టే కదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా గాలి వెళ్ళకుండా కట్టిన వలన చేప అన్నది లోపల ఆవిరికి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు వేరొక పీస్ని కాల్చుకుందాం. ఇది నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. మనకు చేపల వేపుల్లో అనేక రకాలు ఉన్నాయండి. అలాగే ఈ అరటి ఆకుల చేపల వేపుడు కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇలా ఈ విధంగా ఈ పీస్ని కూడా కాల్చుకున్నాక ఒక అరగంట పక్కన ఉంచి చల్లారేక దీన్ని తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే ఇది ముక్క ముక్కలుగా కట్ అయిపోతుందండి. అందుకని బాగా చల్లారిన తర్వాత ఇలా పీసులను సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్ తీసుకుని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ అరటి ఆకుతో చేపల వేపుడు వంట రెడీ. పిల్లలు కూడా ఈ చేప ముక్కలను చాలా ఇష్టంగా తింటారు.
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.